ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం మనకు జూలై నెల 1వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే ప్రభు. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే ప్రభు. దేవుని వాక్యం చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆ స్త్రీ నాటి నుండి దుఃఖముగ్గా ఉండుట మానెను. మరొక వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12-13 వచనాలు. వారికి అన్నిటికీ కృషింపగా నీళ్లు పారు తోటవలెనుదురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించుతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఉన్నాయి. దేవుని మహాకృపను పెట్టి గతించిన 6 నెలలు ప్రియప్రభు తన కృపలను భద్రపరిచి ఈ 7వ నెల జూలై నెల 1వ తారీఖు ఈ రీతిగా చేరి దేవుని వాక్యం అందించే, దేవుని వాక్యం ధ్యానించే కృప ప్రియప్రభు మనకు ఇచ్చినందుకై ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. మనకంటే మంచివారు, గొప్పవారు, నీతిమంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియప్రభు మనల్ని ఇంకా తన కృపలో భద్రపరిచి సజీలెక్కలను చేయడానికి కేవలం దేవుని కృప. దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ దుఃఖంతో ఏ వేదనతో ఉన్నావో ఈ వాగ్దానం నీకోసమే. ఈ వాగ్దానం చదివి మోకరించి ప్రార్థన చేయండి. ఆ స్త్రీ దుఃఖముగ్గా ఉండటం మానేను. దేని బిడ్డ ఇది సాధ్యమేనా? ఒకవేళ ఇది సాధ్యమే గనక అయితే నా ప్రాణం నువ్వు ఎలా కృంగి ఉన్నావు అని కీర్తనాకారుడు ప్రశ్నిస్తున్నాడు. 42 కీర్తన 5వ వచనంలో కష్టాల కథల్లో అడుగు చేరుకోవడం మనకు మంచిది. దుఃఖ సముద్రపు అడుగు భాగాలను తడివి చూడటం మనకు మేలే. దేని బిడ్డ నువ్వు శ్రమల లోతులో మునిగిపోవాలని కోరుకో, బాధల లోతుకు చేరుకోవాలని కోరుకో. వాటి అంతేమిటో చూసేందుకు, వాటి కారణమేంటో కనుగొనేందుకు, వాటి పరిష్కారాన్ని కట్టుకునేందుకు ప్రయత్నించి దేవుని బిడ్డ నీ శ్రమల మూలం ఏంటో నువ్వు కనుగొనే వరకు దుఃఖం నీలో అలాగే నిలిచుంటుందని తెలుసుకో. దేవుని బిడ్డ శ్రమలు నాకు వద్దు అని ఎన్నడూ అనుకోవద్దు. శ్రమల ద్వారానే మనం సంతోషంలోకి వెళ్తాం. దేవుని దాని అంతాన్ని మనం చూడాలి. మన దుఃఖానికి కారణం మన పరిస్థితులు లేదు, అది మనలోనుంది. చికిత్స అక్కడే జరగాలి. ఈ వాస్తవం మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మన పరిస్థితులు మనం ఏమాత్రం మార్చలేం, కానీ మన ఆత్మల దుఃఖానికి చికిత్స మాత్రం చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డ ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావు, ఏ దుఃఖంలో, వేదనలో, కృంగుదలలో ఉన్నామో ఈ వాగ్దానం ప్రియపురం నీకే ఇస్తున్నాడు. నా ప్రాణం నువ్వు ఎలా కృంగి ఉన్నావు అంటూ తన ప్రాణాన్ని ప్రశ్నించిన కీర్తనకారుడు తన దుఃఖానికి కారణం ఏంటో కనుగొన్నాడు. తన చుట్టూ కారు మబ్బులు కమ్ముకోవడమే తన దుఃఖానికి కారణమని అతడు తెలుసుకున్నాడు. దేవుడు హఠాత్తుగా అతడికి కనుమరుగయ్యాడు. అతడు గుండె బరువెక్కింది. కదలి కెరటాలు అతడిని ముంచెత్తాయి. 42వ కీర్తన 7వ వచనం. శత్రుబాధ చేత అతడు దుఃఖాక్రాంతుడే సంచరించవలసి వచ్చిందేమని 42వ కీర్తన 9వ వచనం చూస్తున్నాం. ఫలితంగా నీ దేవుడు ఏమాయనని శత్రువు అతన్ని ప్రశ్నించడం ప్రారంభించినట్టుగా 10వ వచనం చూస్తున్నాం. నిరాశజనకమైన ఈ పరిస్థితులన్నింటి మధ్యలో అతనికి దేవుని సన్నిధి అనుభవం దూరమైంది. తన చుట్టూ చూసుకోవడం అనేది అతన్ని పై చూపుకు దూరం చేసింది. చివరగా దేవుడు నన్ను వదిలిపెట్టాడన్న అనుభూతికి అతడు గురయ్యాడు. ఆ అనుభూతి అతన్ని తీవ్రమైన దుఃఖానికి గురి చేసింది. దేవుని బిడ్డ నీవు కూడా అలాగ అనుకుంటున్నావా? కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, వేదనలో ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడని నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఓ నా ప్రాణమా, నీలో కారు మబ్బులు కమ్ముకోవడానికి, నిన్ను కడలి కెరటాలు ముంచెత్తడానికి, నీ గుండె బరువెక్కడానికి, నీ లోబడి ఆ దుఃఖం పెళ్ళిబిక్కి రావడానికి కూడా కారణం ఇది. అందుకే నీ పై చూపు ప్రక్కకు తొలగిపోయింది. అందుకే దేవుడు నీకు కనుమరుగైనట్టుగా నీకు కనిపిస్తుంది. అందుకే దేవుని సన్నిధికి దూరమైనట్టుగా నీకు అనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వు మళ్ళీ దేవుని చూసినప్పుడు దుఃఖకరమైన నీ పరిస్థితుల్లో దేవుడు తిరిగి జోక్యం చేసుకుంటాడు. ఈ నెలలో దేవుడు నీ దుఃఖాన్ని తీసి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చిపడుతున్నాడు. అప్పుడు నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని 16వ కీర్తన 11వ వచనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుడు నీ పరిస్థితుల్లో ప్రవేశిస్తాడో అప్పుడు నీలోనే కారు చీకట్లు అన్నీ తొలగిపోతాయి. కారణం దేవుడు వెలిగే ఉన్నాడు. ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. దేవుడి కనుమరుగైనప్పుడు, ఆయనతోటి నీ సంబంధానికి అంతరాయం కలిగినప్పుడు నీ ప్రాణం కృంగుదలకు గురవుతుంది. ఫలితంగా నువ్వు నిరాశ నిస్పృహలకు గురవుతావు. అప్పుడు తీవ్రమైన దుఃఖం నిన్ను ఆవరిస్తుంది. దేవుడు నీలోని చీకటి పారదోలి నీ భయాన్ని తీసివేస్తాడు. నీ చింతనాన్ని తొలగించి తన పరలోక మహిమ సంతోషంతో నీ హృదయాన్ని ఈ నెలలో నింపబోతున్నాడు.
నీ ప్రాణానికి నెమ్మది సంతోషాన్ని కలుగు చేస్తాడు. కనుక దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకుని మోకరించి ఈ వాగ్దాన్ని సొంతం చేసుకొని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఈ వాగ్దానాన్ని పట్టు నెరవేరుస్తాడు. ఈ నెలలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యం, ఇంతలు, సూచక్రియల్ని జీవితంలో చేయబోతున్నాడు. కనుక వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధమైన మా తండ్రి, గతించిన 6 నెలలు మమ్మలను మరి ఈ అన్నదిన మన్నా వర్తమానం వింటున్న బిడ్డలను నీ కృపలో భద్రపరిచి కాచి కాబట్టి తిరిగి నాయన ఈ యొక్క జూలై నెల 1వ తారీఖు ప్రవేశపెట్టేందుకు స్తోత్రాలు. ఎవరైతే చింతల్లో, వేదనలో, కురుంగుదల్లో, కష్టాల్లో గుండా ప్రయాణం చేస్తున్నారు అందరి పట్ల కృప చూపించండి. వారు కృషించినటువంటి స్థితి నుంచి వారిని నాయన నీళ్లు పారు తోట వరకు వాళ్ళు చేయి ప్రభా. వారిని ఆదరించి సంతోషపరిచిన ఆయన కొందనాలు. ఈ నెల మరి సంతోషకరమైన నెలగా, దీవెనకరమైనగా, సమాధానకర నెలగా, అభివృద్ధికరమైన నెలగా ఉంటూ సహాయం చేయండి. నాయన ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించండి. చిన్న బిడ్డలు ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన అధ్యాయ కఠిన బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే నాయన మరి ఆ సీరియస్ కండిషన్లు ఐసీఐలు హాస్పిటల్ ఉన్నారు, ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులను నిద్రించి మరణించి దుఃఖంలో వేదన అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. నా తండ్రి, ఆ స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు నానే ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కాని ఎవడ బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారి కోరికైన చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో వీసాలు వచ్చిన గాక. అద్భుతాలు జరుగును గాక. ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. నాయనాని స్తోత్రాలు చేయించుకున్న తండ్రి. ఎవరైతే ఆ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో మా తండ్రి వారి పట్ల నీ కార్యం జరిగించుకోండి. నాయన హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో మురికివాడలో పరిచయం చేస్తున్న దాస్తురాన్ని విధవరాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లో ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ బిడ్డల చుట్టూ నీ రక్తగాం చేసి నీ దూతలు కావలించమని నాయన కృపాక్షేమలేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటే యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.